నీ మాట ఒక మాదిరిగా ఉండాలి, నీ ప్రవర్తన ఒక మాదిరిగా ఉండాలి, నీ ప్రేమ ఒక మాదిరిగా ఉండాలి, నీ విశ్వాసం ఒక మాదిరిగా ఉండాలి, నీ పవిత్రత ఒక మాదిరిగా ఉండాలి. పాపముల విషయంలో చచ్చిపోవాలట, నీతి విషయంలో జీవించటం కోసమే ఈ మాదిరి. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. యేసు ప్రభులో ఉన్నటువంటి మాదిరి ఏంటో చూద్దాం కొంచెం. ఆయన ఏం చేశారట? మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. యేసు ప్రభు మనకు ఒక మాదిరి. ఆయనలో కొన్ని మాదిరులు చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. దేవుని వాక్యం చదివేటటువంటి వాడుక, అలవాటు, మాదిరి ప్రభు దగ్గర. ఎంతమంది వాళ్ళ దేవుని వాక్యం చదివి వచ్చారో చెప్పండి. వాక్యం చదివే అలవాటు. యేసయ్య మనకు మాదిరి చూపించారు. ఆయన దేవుడయుండి, దేవుని కుమారుడయుండి, ఆయన ఈ భూలోకానికి మానవతారిగా వచ్చినటువంటి ఆ దేవుడు మనకు ఒక మాదిరి వాడుకున్న అలవాటును చూపిస్తున్నారు. ఏంటంటే వాక్యం చదవటం. రెండోది చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చిన జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. వాక్యం చదువుతున్నారు, ఆయన వాక్యం ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. ఇంకోటి చూద్దాం మళ్ళీ. లూకాసు వార్త 22వ అధ్యాయం 40, 41, 42, 43 వచనాల్లో. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అక్కడ ఎక్కడికి వెళ్ళారంట? వాడుకు చొప్పున ఒలీవల కొండకి. ఎందుకు వెళ్ళారో ఆ కొండకు చూద్దాం. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి ఎదురు నుండి రాతి వేత దూరం వెళ్ళి అక్కడ ఒక వాడుకుందండి. అక్కడేంటి వాడుక? మనం మోకాళ్ళు ఉండలేమే. ఆయన చూపించిన ఆ మాదిరి ఏంటంటే మోకాళ్ళుని. ఆ తర్వాత తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగా. కానీ మొదటిది వాక్యం చదవటం, రెండోది బోధించటం, మూడోది మోకాళ్ళు ఉండటం, నాలుగోది ప్రార్థించటం. ఇంకొకటి మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి. ఆ మాదిరి ఏమిటి అనేది మనం చూస్తే 12వ వచనంలో వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి ఆయన ఏంటంటే పాదములు కడుగుతా ఉన్నట. యేసుక్రీస్తు ప్రభు. 6వ వచనం చదువుకుందాం. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా. ఒక్క మాట 5వ వచనంలోకి వెళదాం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న వారితో తుడుచుటకును మొదలు పెట్టాను. యేసు ప్రభు చూపించిన మాదిరి ఏమిటంటే శిష్యుల పాదములు కడగడం. ఇవాళ అందరూ కూడా ఏం చేయాలంటే, బాబు 4 బేసిన్లు, ఒక 5 జగ్గులు, లేకపోతే 5 బకెట్లతో ముక్కుతో నీళ్లు. ఇప్పుడు ఎవరెవరు కాళ్ళు కడుగుతారు చూద్దాం. మీరు కడగాల్సింది ఏమంటే ఫస్ట్ ఎవరు కాళ్ళు కడగాలో చెప్పనా? మీకు ఎవరైతే కెట్టదో వాడు కాళ్ళు కడగండి. హల్లెలూయా. అది చాలా గొప్ప మాదిరి. ఎవరికి మీరు ఇష్టం ఉండరో, ఎవరైతే మీకు ఇష్టం ఉండరో వాళ్ళు కాళ్ళు కడగండి. అదొక గొప్ప మాదిరి. కనుక యేసు ప్రభు ఇటువంటి మాదిరి మనకి ఉంచారు, మనకు చూపించారు. ఇవి వింటే సరిపోదు, ఆచరించాలి. వీటిని మన జీవితంలో అన్వయించుకోవాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన చూపించిన మాదిరి ఏమిటి అంటే, ఒకటి చదువు విషయంలో, బైబిల్ చదివే విషయంలో, రెండోది బోధించే విషయంలో, మూడోది మోకాళ్ళునే విషయంలో, నాలుగోది ప్రార్థించే విషయంలో, ఐదవది తగ్గించుకునే విషయంలో, శిష్యుల పాదాలు కడిగేటటువంటి విషయం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన మాదిరిగా మన ముందుంచారు. కనుక ఈ యొక్క శ్రమకాల ధ్యాన కూడికల్ని ఆచరిస్తున్న మనము
మనమేం చేయాలంటే యేసు ప్రభు మాదిరి, అంతేకాకుండా ఇంకొక మాదిరి కూడా బైబిల్ ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఇప్పుడు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవం. బోధించే వాళ్ళని ప్రవక్తలు అన్నారు, గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని బోధించేవాళ్ళు ప్రవక్తలు. బోధించిన ప్రవక్తల యొక్క శ్రమానుభవం, వాళ్ళ ఓపిక, దీన్ని ఏం చేయాలట? మాదిరిగా పెట్టుకున్నప్పుడు మనకొచ్చిన శ్రమల్లో, మనకొచ్చిన కష్టాల్లో మనం కృంగిపోం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనకేదైనా ఒక శ్రమ వచ్చిందంటే మనకంటే ముందుగా ఆయన బిడ్డలకు, భక్తుడికి వచ్చేసింది. మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, మనకంటే ముందుగా ఆయన భక్తులకి, ఆయన బిడ్డలకి ఈ శ్రమలు వచ్చేసాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కృంగిపోయే పరిస్థితులు ఉండవు. కనుక ప్రవక్తలను, వాక్యమును ప్రభునామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా ఉండాలి. ఇంకొక మాదిరి మన జీవితం ఉండాల్సింది ఏంటో చెప్తున్నాను. తిమోతి పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకి మాదిరిగా ఉండు. ఏం చేయాలి? మాటలో. అందుకే నేను చాలాసార్లు చెప్పా, మాటలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడద్దు అంట. నీ మాట ఒక మాదిరిగా ఉండాలి, నీ ప్రవర్తన ఒక మాదిరిగా ఉండాలి, నీ ప్రేమ ఒక మాదిరిగా ఉండాలి, నీ విశ్వాసం ఒక మాదిరిగా ఉండాలి, నీ పవిత్రత ఒక మాదిరిగా ఉండాలి. అందుకే దైవభక్తికి తగినట్లుగా మన జీవితం ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. దైవభక్తికి తగినట్లుగా మన యొక్క ప్రవర్తన మన దైవభక్తిని కనపరుస్తుంది. మన ప్రవర్తన మన దైవభక్తిని కనపరుస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. యవ్వన పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర ఎంత విధేయతగానో, వినమ్రనగానో, ఎంత ఇదిగానో, కాలేజీకి వెళ్ళాలి కదా, ఫ్రెండ్స్తో కలిసి జోకులు వేసుకొని, అంటే ఏంటన్నమాట, ఇక్కడ ఒక రకం, అక్కడ ఒక రకం. కాలేజీకి వెళ్తే ఇంక అసలు పట్టుకోలేరు. జోకులు, నవ్వులు, కేరింతలు, కేకలు, అరుపులు, అయ్యయ్యో. ఈ పిల్లకాయలు కొంతమంది బస్సులో వస్తూ ఉంటారు ప్రయాణం. వాళ్ళు పరీక్షలు అయిపోయినప్పుడు అనుకుంటా, నేను ఒకసారి బండి మీద వస్తూ ఉన్నాను, ఆ కాగితాలు చింపేసి పెద్ద పెద్ద కేకలేసి బస్సు కిటికీలో నుంచి ఆ పుస్తకాలన్నీ చింపేసి బస్సులో నుంచి రోడ్డు పొడుగున పోసేస్తానే ఉన్నారు. వాళ్ళ కేకలకి నాకు ఏదో అయిపోయిందేమో అని కంగారెడ్డి వంక చూస్తే గొంతులు ఎత్తున్నారు బస్సులో. ఎవడు సీట్లో కూర్చోలేదు. ఇంటి దగ్గర అంత వినయంగా ఉంటారు. అయ్యి బాబాయ్, అమ్మ నాన్న అనుకుంటారు, మా పిల్లోడు అంత మంచోడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు రా బాబు. కానీ వాడి కోచ్చేష్టలు మాత్రం ఇల్లు దాటి బయటకు వచ్చి బస్సు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా వాడి కోచ్చేష్టలు అంతా ఇంత కోచ్చేష్టలుగా. ఇలాంటి పిల్లకాయలు ఎంతోమంది ఉంటూ ఉంటారు. అందుకని మనం ఏదో భక్తిగా బైబిల్ పట్టుకున్నప్పుడు కాదండోయ్, క్రైస్తవులు కూడా ఏం చేస్తారు, మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకున్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇది కాదు కావాల్సింది. దేవునికి తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నామో. మన తల్లిదండ్రుల కంటే వాళ్ళ ఇంట్లో ఉంటే బయట ప్రపంచం వాళ్ళకి తెలియదు. ఇక మనం ఎక్కడ తిరుగుతున్నాం ఏంటన్నా వాళ్ళకి తెలియదు. కానీ ఈ దేవుడు అంటున్నాడు కదా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈయనకి తెలియకుండా ఎవరు ఎక్కడ ఉండలేరు. ఇంకో భక్తుడు అంటాడు కదా, నీకు చీకటి అయినను చీకటి కాకపోవును. మనకి చీకటి కానీ ఆ చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. ఆయనకి చీకటి ఎక్కడ ఉంటుంది? ఆయన సముద్ర అగాధంలో ఉన్నటువంటి విషయాలు కూడా చూడగలిగిన దేవుడు. అందుకే మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు మరుగులేక సమస్తము. అందుకని నీ మాటలోను, తిమోతి పత్రిక మాట మరొకసారి చదువుకుంది 4:12, నీ యవ్వను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా, మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో మాదిరి కావాలి మనకి. కనుక మాదిరి.
మనల్ని చూసి ఎవరు నేర్చుకున్నారా? మంచి నేర్చుకున్నారా, చెడు నేర్చుకున్నారా? తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అయినను నిత్య జీవం నిమిత్తం తన విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. చూడండి, అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించే వాళ్ళందరికీ కూడా నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపినే నాయందు కనపరచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఇప్పుడు మనందరం ఎందుకు కనికరించబడ్డామంటే విశ్వసించబోయే వారికి మాదిరి. మనం చూసినప్పుడు మాదిరి నేర్చుకోవాలి. అందుకు నిన్ను దేవుడు ఒక మాదిరిగా, మోడల్గా ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. యేసుప్రభు ఒక మాదిరి, యేసుప్రభు శిష్యులు ఒక మాదిరి, యేసుప్రభు భక్తులు ఒక మాదిరి. అయితే నిన్ను కూడా, నన్ను కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే నీవు నేను మాదిరిగా ఉండాలి. ఎంతవరకు మన జీవితంలో మాదిరి అనేది ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెస్సలోనికీ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా, మీరు మమ్మను పోలి నడుచుకునవాలని మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగూ చేసేది. నన్ను పోలి నడుచుకోవాలని మీకు మాదిరి చూపించటానికి మనం ఒక మాదిరిగా ఉండాలి. భక్తుడైన పౌలు ఎంత ధైర్యంగా మాట చెప్పగలిగాడో తెలుసా అండి? ఒక మాట చెప్తున్నాడు పౌలు భక్తుడు, చాలా ధైర్యంగా చెప్తున్నాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి, నేను యేసు ప్రభుని పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. అసలు ఆ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ఆయన ధైర్యమే కాదు, ఆయన జీవిస్తున్నాడు కనుకనే ఆ మాట చెప్పగలిగాడు. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు కాబట్టే ఆ మాట చెప్పగలిగాడు. మనం చెప్పగలమా మాట? మన జీవితంలో ఆ మాట మనం చెప్పగలమా? ఫిలిప్పీ పత్రికలో కూడా 3వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. మీరు మాదిరిగా ఉండండి, మమ్మల్ని చూడండి, మాలో ఉన్న మాదిరి ప్రకారం నడుచుకోండి. మీరు మాలో ఉన్న మాదిరిని చూడాలి. ప్రియ దేవుని పిల్లలారా, పౌలు కూడా యేసు ప్రభువుకి ఏ వాడుక అయితే ఉందో అలాంటి వాడికే అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని మీకు ప్రచారం తన వాడికి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శ్రమపడి మృతుల్లో నుండి లేస్తారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. తన వాడుకు కూడా యేసు ప్రభు ప్రకటించినట్టుగా ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అన్ని విషయాల్లో అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. అన్ని విషయాల్లో మాదిరి ఉన్నాడంట పౌలు భక్తుడు. మనం కూడా మాదిరికరమైన జీవితం మనం చూస్తే, వీళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, వీళ్ళు దేవునికి మాదిరిగా జీవిస్తున్నారు, మాదిరికరమైన జీవితం అని మనలో చాలామంది మనం చూసి నేర్చుకునేటటువంటి మాదిరి కావాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమపడి, పేతురుపత్రికలోకి వెళ్దాం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట్లో ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుని. మనం కూడా ఇదే చేయాలి. మనం కూడా దేవునికి, మనల్ని ఎంతోమంది నిందిస్తూ ఉంటారు. దేవదాస్ సాయి గారు చెప్పేవారంట, ఒక నింద ఒక 100 అంట. అంటే ఇలాంటివి ఏం చేస్తాయి అంటే, ఈ మాటలు నిందలు వచ్చినప్పుడు ఆదరణ కలిగిస్తాయి. ఓహో, నాకు ఒక 100 దేవుని దగ్గర ఒక 100 బహుమానం ఉందన్నమాట అని ఒక ఆదరణ, ధైర్యాన్ని ఇస్తాయి. కనుక యేసు ప్రభు ఆయన మీదకి వచ్చినటువంటి విషయాలన్నింటిలో కూడా తీర్పు తీర్చడానికి తెగింపక
దేవునికి తాను అప్పగించుకున్నారు. మనం కూడా దేవునికి అప్పచెప్పేసుకోవడం, ప్రతి విషయం దేవునికి అప్పగించుకోవడం, ఇది నేర్చుకోవాలి. యేసు ప్రభు మనకు ఒక మాదిరి చూపించారు కనుక మనం కూడా ఏంటంటే దేవునికి అప్పగించుకునే విషయంలోనే మన జీవితం ఉండాలి. తర్వాత వచనం కూడా చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఒకప్పుడు తొలగిపోయాం, ఇప్పుడు దేవుని వైపు మళ్ళాం. మనం పాపముల విషయంలో చచ్చిపోవాలట, నీతి విషయంలో జీవించటం కోసమే ఈ మాదిరి ఎందుకు అంటే పాపముల విషయమై చచ్చిపోయి నీతి విషయమై జీవించటానికే ఈ మాదిరి. ఒకవేళ ఈ మాదిరి మనం అనుసరించడానికి ఇష్టం లేదనుకోండి, పాపముల విషయంలో చనిపోం, బ్రతికే ఉంటాం, నీతి విషయంలోనే చచ్చిపోతాం. మొదటి కీర్తన అంటాడు కదా, 6వ వచనం, మొదటి కీర్తన 6వ చరణం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. 5వ వచనం కూడా, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక నీతిమంతుల మార్గం దేవునికి తెలుసు, దుష్టుల మార్గము నాశనమునకు నడిపిస్తూ ఉంది. ఈ పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తే మన మార్గాలు దేవునికి తెలుస్తాయి. దేవుడు మన మార్గాలు తెలుసుకుంటాడు, ఆయన మన మీద దృష్టి పెడతాడు. ఆయన మౌనంగా ఉంటాడు, మనం ఏం చేసినా కూడా మౌనంగానే ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన చూస్తూ ఉంటారు. అయితే మన యొక్క బాధ్యత ఏంటంటే, మనకు ఒక మాదిరి ఉంచారు ప్రభు, ఆ మాదిరిలో మనం నడిస్తే పాపముల విషయంలో చచ్చిపోతాం, నీతి విషయంలో జీవిస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదువుకుందాం. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఇక్కడ ఒక మాట, అవమానాన్ని, మనకు అవమానం వస్తే తట్టుకోగలమా? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టగలమా? చాలా వరకు అవమానం అనేది కృంగదీస్తుంది. అవమానం అనేది చాలా గలిబిలిని కలిగిస్తుంది, కృంగదీస్తుంది, తట్టుకోలేము. కానీ యేసు ప్రభుకు వచ్చిన అవమానం ఏంటో తెలుసా అండి? ఆయన తలకి ముండ్ల కిరీటాన్ని గురించి ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయన్ని అరచేతులతో గుద్దుతూ, యేసు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అని ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారు. అప్పుడంట ఆయన ముఖము చెకుముక్కి రాతిలాగా చేసుకున్నారంట. అంటే ఆయన ముఖం మీద ఉమ్మేస్తే, ఒక రాయి మీద ఉమ్మేస్తే ఎంతో, ఆయన ముఖం మీద కూడా ఉమ్మేస్తే అలా చేసుకున్నారు ఆయన. అందుకే ఆయన ఏ మాట బదులు పలకలేదు, ఆయన బదులు ఇవ్వలేదు. అదే మాట పేతురు పత్రిక మాట చదువుకుందాం మరొకసారి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనమైతే బెదిరించేస్తాం కదండి, కానీ ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. మనం ఇంకా ఆ మానవ స్వభావం మనలో చావడం చాలా కష్టం. అది చాలా సాధకం చేస్తేనే కానీ ఆ స్వభావం చావు. మందసం గురించి చెప్పాను నేను. తుమ్మకర్రతో చేయబడింది మందసం. ఆ తుమ్మకర్రలో మందసం తయారు చేసినప్పుడు దానికి బంగారు రేకు పొదిగారు. ఇప్పుడు ఆ తుమ్మకర్ర జీవం లేని తుమ్మకర్ర అయి ఉండాలి. జీవం కలిగిన తుమ్మకర్ర అంటే పచ్చిగా ఉందనుకోండి ఉదాహరణకి, ఆ బంగారు రేపు పొదిగిన తర్వాత అది ఎండిపోతే ఆ బంగారు రేకు లోపల ఏమైపోతుంది, గలగలలాడుతూ ఉంటుంది, బలం ఉండదు కదా. అందుకనే ఆ తుమ్మకర్ర ఎండిపోతేనే దాని మీద ఆ బంగారు రేకు పొదిగితే అది గట్టిగా ఉండగలుగుతుంది.
మనల్ని కూడా దేవుడు ఏంటంటే పాపముల విషయమై చనిపోయి జీవం లేని వారిగా పాపముల విషయంలో ఉన్నప్పుడు, అప్పుడు మనల్ని దేవుడు బంగారు రేకు లాంటి ఆయన పరిశుద్ధాత్మ కవచాన్ని గప్పి, ఆయన శాసనము కలిగిన దేవుని వాక్యము పలకల్ని మనలో ఉంచి, అందుకే భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఏముందంటే ఆయన హృదయములో వాక్యం. ఆ మందసంలో పలకలున్నాయి, దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలున్నాయి, దేవుని ఆజ్ఞలున్నాయి. ఆ మందసంలో దేవుని ఆజ్ఞలున్నాయి. అందుకనే ఆయన అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలంటే నీ వాక్యాన్ని, మనం దేవుని వాక్యం మన హృదయం అంతట్లో నిండిపోతే ఇంక అవకాశం లేదు. అపవాదికి అవకాశం లేదు, చీకటికి అవకాశం లేదు, పాపానికి అవకాశం లేదు, బలహీనతకు అవకాశం లేదు, భక్తిహీనతకు అవకాశం లేదు, వ్యర్థమైన వాటికి విషయం అవకాశం లేదు, వ్యర్థమైన మాటలు కానీ వ్యర్థమైనవి ఏమీ కూడా అవకాశం లేదు. ఎప్పుడు నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నింపబడినప్పుడు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక మనం ఒక మాదిరి, యేసు ప్రభు మనకు ఒక మాదిరి చూపించారు. ఆయన సిలువను మోస్తూ గొల్గొతా కొండ మీదకి వెళ్ళినప్పుడు కొరడాలతో కొట్టారు, మొయ్యలేక పడిపోయారు. ఆయన గురి గొల్గొతా కొండ, ఆయన గమ్యం సిలువ మరణం. ఆయన గురి గొల్గొతా కొండ, ఆయన గమ్యం సిలువ మరణం. కనుక ఆయన గురి వైపే చూస్తూ ఆ సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండ వైపు వెళ్తున్నారు. చివరిగా ఆయన గమ్యం ఏంటి అంటే, ఏ సిలువను మోస్తూ వెళ్ళారో ఆ సిలువ మీద ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అదే ఆయన గమ్యం. మరి మన గురి ఏంటి? మన గమ్యం ఏంటి? మన గురి, మన గమ్యం ఏం కలిగి పరిగెడుతున్నాం? మనం పరిశీలన చేసుకుందాం. ఇప్పటికైనా యేసయ్యకి మాదిరిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మనం తిట్టారని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పటి నుంచి వాళ్ళ మీద క్రోధం పెంచుకుంటాం. వాళ్ళు తిట్టారో లేదో మనకు తెలియదు. ఎవరో అంటారు, నిన్ను తిడుతున్నారు అక్కడ, నేను విన్నాను అని చెప్తారు. చెప్పినప్పుడు అప్పటి నుండి ఎప్పుడైతే ఆ మాట మన చెవిని పడిందో అప్పటి నుంచి వాళ్ళ మీద క్రోధం పెంచుకోవటం మొదలు పెడతాం. కానీ నిజంగా తిట్టారా తిట్టలేదన్న సంగతి మనకు అనవసరం, తెలియదు కూడా, అడగరు, తెలుసుకోరు. అయిన ఒక విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరన్నా అలా చెబితే, పోలే తిడితే తిట్టారు, దేవుడే చూసుకుంటాడు అని ఒక మాట అనుకున్నాం అనుకోండి, అప్పటి నుంచి వాళ్ళ మీద క్రోధం కానీ ఏమీ ఉండదు, బాధ ఉండదు, కోపం ఉండదు. కానీ లేనిపోని అన్నీ కొంతమంది చెప్పి మన మనస్సుల్ని పాడు చేసి భక్తి జీవితంలో మనల్ని వెనక్కి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్నో ప్రయత్నాలు. నాకు తెలుసు, ఎవరైనా ఆసక్తి కలిగి భక్తి కలిగి ఉంటే వాళ్ళని ఎలా వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు. నేను ఎక్కువగా మన సంఘంలో ప్రేమించేది ఎవరినంటే, భక్తిలో ముందుకు వచ్చే వాళ్ళని ప్రేమిస్తాను. వెనక్కి వెళ్ళే వాళ్ళతో నాకేంది పని? వాళ్ళు పట్టుకుని ఎంత ముందుకు లాగినా వాళ్ళు రారు. ఇప్పుడు పెందల కాడ వచ్చి పాటలు పాడుతున్నారు అనుకోండి, సంతోషం. వాక్యం చదువుతున్నారు, సంతోషం. ప్రార్థన చేస్తున్నారు, సంతోషం. సమయాన్ని పాటిస్తున్నారు, సంతోషం. పెందల కాడ దేవుని మందిరానికి రావాలనే ఆశలు ఉన్నాయి, సంతోషం. అలాంటి వారిని ప్రోత్సహిస్తాను నేను, అలాంటి వారిని ప్రేమిస్తాను, అలాంటి వారికి చేయూతనిస్తాను. అంతేకాని సమయం అయిపోయినా కూడా ఆలస్యంగా వస్తా, దేవుని వాక్యం బట్టి దిద్దుకోకుండా, జీవితాలు సరిచేసుకోకుండా, దేవుని ఎదుట మన జీవితం ఏంటి అనేది పరిశీలన చేసుకోకుండా, పశ్చాత్తాపం అనేది రాకుండా. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన వారిని ఆయన రక్షించాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ చరణం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన సమీపంగా ఉంటాడు. కాబట్టి మన హృదయం విరిగి నలిగిన హృదయముగా ఉండాలి. అది దేవుడు ఇష్టపడేది అయి ఉన్నది. కనుక అందరూ ఆసక్తి కలిగి ఉండాలి, అందరూ ఆశ కలిగి ఉండాలి, దేవుని కొరకైన ఆశలు కలిగి ఉండాలి.
అందరూ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానని భక్తుడైన దావీదు అన్నట్లుగా 42వ కీర్తనలో 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, అది కావాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్దామా అని ఉండాలి మనసు. అబ్బా అప్పుడే ఆదివారం వచ్చిందా ఏంటి, అప్పుడే ఏంటి 6 రోజులు అయిపోయినాయి, మనం ప్రార్థనకు వచ్చి 6 రోజులైంది, అప్పుడే ఆదివారం వచ్చిందా, నిన్నే వచ్చినట్టుంది ఆదివారం, మళ్ళీ ఇలా అప్పుడే ఆదివారం వచ్చిందా, మళ్ళీ ప్రార్థన. ఒక్క పూట 2 గంటలు 3 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి ఎంత బాధ, ఎంత భారం అయిపోద్ది. ఈ 3 గంటల్లో కొంతమంది 2 గంటలే ఉంటారు, కొంతమంది 1 గంటే, అంటే ఇక గంటలో ముగించేస్తామని అప్పుడు వస్తారు. ఏంటి, వారంలో ఒక్కసారి రావడానికి ఇక ఆసక్తి ఎలా ఉందని, ఆశగా ఎలా ఉన్నారని చెప్పగలం? దేవునికి కూడా ఇష్టం ఉండదండి. దేవునికి ఏది కావాలి అంటే, ఎవరైతే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలని పరుగుపెడుతుంటారో వాళ్ళంటేనే దేవునికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక సిలువను ఏర్పాటు చేశారు. ఎవరి సిలువ వాళ్ళదే. ఎవరి విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళకి సిలువలు ఉంటాయి. ఆ సిలువను మోసుకుంటూ మనం ప్రభు యొక్క పిలుపుని బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ గమ్యానికి మనం చేరినప్పుడే ఆ పరలోక రాజ్యానికి మనం చేరగలుగుతాం. కనుక కొంతమంది భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, దిగజారిపోతూ ఉంటారు, బలహీనపడుతూ ఉంటారు. ఇదంతా ఏంటంటే వాళ్ళు సిలువను తిరస్కరించేవాళ్ళు అనమాట. వాళ్ళు సిలువను మోయటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. సిలువను మోయటానికి ఇష్టపడేవాళ్ళు అయితే శ్రమలను సహిస్తారు. సిలువను మోయటానికి ఇష్టపడని వాళ్ళు సిలువను తిరస్కరిస్తారు. సౌఖ్యమైన జీవితం, సౌకర్యమైన జీవితం కొరకు ఆరాటపడతా ఉంటారు. సౌఖ్యమైన జీవితం కొరకు ప్రాకులాడతారు. సౌకర్యమైన జీవితం కొరకు ప్రాకులాడతారు. ప్రియ దేవుని పిల్లలారా, అలా ప్రాకులాడేవాళ్ళు సిలువను తిరస్కరించేవాళ్ళే. కానీ సమయం అనక అసమయం అనక దేవుని కొరకు మనం ప్రయాసపడవలసిన వారమైనాం. మనకివ్వబడిన సిలువను మనం మోసుకుంటూ మన గమ్యాన్ని గురిని చేరదాం. దేవుడి మాట మన వినికిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు మనకొక మాదిరి. ఎవరైనా ఒకవేళ యాక్సిడెంట్లో గాయపడి శరీరం అంతా దెబ్బలతో రక్తంతో ఉంటే, ఆ రక్తం స్రవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు హృదయం అంతా ద్రవించిపోయి తెలియనటువంటి బాధ హృదయంలో కలుగుతుంది కదా. నీ కొరకు నా కొరకు అంతకంటే భయంకరంగా క్రూరంగా యేసు ప్రభుని నీ పాపముల కొరకు నా పాపముల కొరకు శిక్షించి సిలువలో వేలాడదీయబడిన యేసయ్యని చూడగలిగితే, యేసు సిలువ ఎదుట నిలిచిన మనం సిలువను చూచే కొలది మన హృదయం ద్రవించిపోయి ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాల్ని మన అంతరంగములో గాన గ్రహించగలిగితే కరిగి నీరైపోతుంది. అటువంటి అనుభూతి కలిగి ఉంటున్నామా? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ, కృప, కనికర, వాత్సల్యత కలిగిన అతి పరిశుద్ధుడా, సిలువ ఎదుట నిలిచున్నాము నాయన. సిలువను చూస్తూ ఉన్నాం, సిలువలో వేలాడిన మిమ్ములను చూస్తున్నాం. మా కొరకు రక్తసిక్తమైన దేహముతో ఆయన శరీరం అంతా కూడా ప్రభువా గాయపరచబడి, ఓ తండ్రి చాళ్ళుగా మీ వీపు దున్నబడి, ముఖం మీద తండ్రి నాయన ముండ్ల కిరీటం యొక్క రక్తము నాయన, అయా తండ్రి చేతుల్లో మేకులు గాయాలు, కాళ్ళకి మేకులు గాయాలు, ప్రక్కలో బల్లెపు పోటు, చూడనల్లని వానిగాను నాయన చూసి ఎవరు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అయా మీరు మా కొరకు తండ్రి మీ ఆఖరి బొట్టు రక్తము మా కొరకు చిందించారు నాయన. ప్రతి పాపి, ఎటువంటి పాపి అయినా రక్షణ పొందగలుగుటకు, విడిపించబడగలుగుటకు, పరిశుద్ధపరచబడగలుగుట కొరకు, పవిత్రపరచబడగలుగుట కొరకు కావలసిన రక్తాన్ని చిందించిన దేవుడు అయ్యున్నావు. అందుకొరకై నీ స్తోత్రాలు నాయన. పరిశుద్ధుల కొరకు రాలేదు నీవు, నీతిమంతుల కొరకు రాలేదు, భక్తి కలిగిన వారి కొరకు రాలేదు నాయన.
అయా భక్తిహీనులమైన మా కొరకే, అపవిత్రత కలిగిన మా కొరకే, అయా తండ్రి పాపులమైన మా కొరకే మీరు వచ్చి ఉన్నారు నాయనా. అయా నా కోసం ఎన్ని దెబ్బలు తిని ప్రభువా ఆ రక్తాన్ని చిందించారు కాబట్టి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుని తెరుపు చేసుకుంటున్నారని వ్రాయబడినట్లుగా ఈ యొక్క శ్రమకాల ధ్యాన కూడికల్లో మీరు మా కొరకు చిందించిన పవిత్రమైన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా యొక్క అవినీతిని తండ్రి, మురికి కలిగిన మా నీతిని తండ్రి మీ రక్తములు కడుక్కోవడానికి ఇస్తున్న కృప కొరకై వందనాలు తండ్రి. నీకు వందనాలు. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని వాక్యం చెప్పినట్లుగా మమ్మలను కడగడానికి మీరు చిందించిన పవిత్రమైన రక్తము కొరకై స్తోత్రాలు. అయా పవిత్రపరచబడడానికి మీరు ఇచ్చిన రక్తమును బట్టి వందనాలు. దేవా సహాయం దయచేయనాయన. మర్రా సిలువ వేసే వారి కూడా నీ వద్దు నాయన. అయా సిలువకు శత్రువులుగా బ్రతకని వద్దు నాయన. నిజమే ప్రభు, మాకు ఎదురయ్యే అనేకమైన పరిస్థితులు ఒక సిలువగా ఉన్నప్పుడు భరించగలిగిన శక్తి, తట్టుకోగలిగిన శక్తి, సహించగలిగిన శక్తి ప్రతి ఒక్కరూ కలిగి ఉండగట్టు సహాయం చేయండి. అయా సిలువలో మేకులు వేసి ప్రభు చేతుల్లో మేకులు పెట్టి నాయన దిగ్గొడుతున్నప్పుడు గిలగిలలాడిపోయారు ప్రభువా. ఓ తండ్రి కాళ్ళలో మేకులు పెట్టి తండ్రి దిగ్గొడుతున్నప్పుడు నాయన ఆ కాళ్ళలో నుంచి మేకులు దూసుకుపోతా ఉంటే మీ సర్వ శరీరము గిరగిల్లాడిపోయి గజగజలాడిపోయినప్పుడు నాయన మా కొరకు సహించావు ప్రభువా. అనేకమైన పరిస్థితులు మాకును తండ్రి అటువంటి అనుభూతులను ఇస్తున్నప్పుడు మేమును సహించగలుగుటకు ప్రభువా నీ కృపను మాకు ఇస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు నాయన. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినని వ్రాయబడినట్లుగా మాకెదురైనటువంటి మా విశ్వాస పరిమాణమును బట్టి ఎదురైన శ్రమలలో ప్రభువా మీరు తండ్రి సహాయం చేస్తున్నందుకై వందనాలు. బలపరచండి, దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు నాయన. కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. అయా మనోనేత్రాలు తెరిచి సిలువలో వ్రేలాడి గాయశక్తమైనటువంటి ఈ శరీరం అంతా ప్రభువా రక్తశక్తమైన దేహమును ఆ సిలువలో వ్రేలాడిని మిమ్మలను చూడగలుగునట్లుగా మనోనేత్రాలు తెరవండి. అయా సిలువ ధ్వజాన్ని మీరు స్థాపించి ప్రభువా ప్రతి ఒక్కరు నిన్ను చూడగలుగునట్లుగా కృపదాయి చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా మీ స్పర్శతో ప్రతి ఒక్కరిని తాకుమని, కుటుంబానికి మీ దీవెన దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. CFI మిషన్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మరవకండి.